వెల్కమ్ సార్, వెల్కమ్ మామ మస్సింద్రా. Hey, అండ్ మీరు సినిమాలో ఒకసారి నాలా కనిపించారు సార్ మీరు. మీ ఇన్స్పిరేషన్. ఎప్పుడు మనకు సుధీర్ బాబు అంటే ఒక పర్ఫెక్ట్ 6 ప్యాక్ మ్యాచో మ్యాన్ లుక్ గా ఎప్పుడు కనిపించే సుధీర్ బాబు గారిని అసలు ఈ రోల్లో మీరు ఎలా ఊహించుకున్నారు అండ్ అట్ ద సేమ్ టైం దానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? ఏం లేదండి, కనెక్టివిటీ. మనం హీరోని ఆడియన్స్ కనెక్ట్ చేసే ప్రయత్నంలో ఆయన ఫిజిక్ కనెక్ట్ అయిన వాళ్ళు ఎటు ఉంటారు, ఫిట్ గా ఉండేవాళ్ళు. అవును. మరి మా అలాంటి ఫ్యామిలీ ప్యాకుల పరిస్థితి ఇప్పుడు ఆయన అంత ఎమోషనల్ అయిపోయి రాగానే నాలా కనిపించారు అని ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయారు. సో ఆయన కూడా ఒకసారి అలా చూపిద్దాం అనిపించి. బట్ ఆ ఫిజిక్ చూడడానికి మేము ఎప్పుడు అంటే వెయిట్ చేస్తూ ఉంటాం. మేము అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా సార్. యాక్చువల్గా కంఫర్టబుల్ డ్రెస్ కూడా వేసుకొచ్చారు ఒక్కసారి. నాకు బాత్రూంలో కూడా నేను బట్టలు వేసుకొని స్నానం చేస్తాను. నాకు చాలా సిగ్గు. అదంతా మీరు సినిమాలో చూసినంత సీజీ. సో ఒక్కసారి ఈరోజు రాజా వర్సెస్ రాణికి వస్తే ఇక్కడ 2 టీమ్స్ ఉన్నాయి సార్, రాజులు రాణిలు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు గొప్ప అనుకుంటున్నారు? అంటే మీరు అబ్బాయిలు కదా అని చెప్పి అబ్బాయిలకి సపోర్ట్ చేయకూడదు. లేదు, నేను ఎప్పుడు అమ్మాయిల సపోర్ట్. అబ్బాయిలకి ఎవరు సపోర్ట్ అక్కర్లేదు, అమ్మాయిలకే కావాలి. సార్ అలా అనకండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను సుధీర్ బాబు గారు, పోయింది 3 రాణిల వైపు ఉంటారా రాజాల వైపు ఉంటారా? చూసారా పడిపోయారు, చాలా కష్టం వచ్చింది. చూసారా? చాలు, ఇలాంటి అందమైన అమ్మాయి ఒక్క మాట చెప్తే చాలు ఎవరైనా పడిపోవడానికి. మీ ఒపీనియన్ లో ఫస్ట్ అబ్బాయిలు బ్రేకప్ చెప్తారా లేదా? నాకు తెలిసి తెలివైన వాళ్ళు ముందు బ్రేకప్ చెప్తారు. మీ దృష్టిలో బ్రేకప్ ని ఎవరు ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటారు, అబ్బాయిలా అమ్మాయిలా? ఇనిషియల్లీ అమ్మాయిలు. ఇదంతా నా ఎక్స్పీరియన్స్లో చెప్తాను. నేను చెప్పనా ఎవరు ఫస్ట్ బ్రేకప్ చెప్తారా అని? నాలాంటి అమ్మాయి దొరికితే అబ్బాయి ఫస్ట్ చెప్తాడు. సరే సరే సరే, ఈ బ్రేకప్ గోల్ నుంచి మనం బయటికి రావాలంటే ఒక ప్రపోజల్, లైవ్ ప్రపోజల్ జరగాలి. అప్పుడు ఇదంతా ఈ టెన్షన్ అంతా మొత్తం క్లియర్ అయిపోతుంది. దీప్తి వచ్చేస్తే బెటర్ కదా ఇక్కడికి. చిన్న యా ఎల్లు. సో దీప్తి, సో నువ్వు చాలా ఫీల్ అయ్యావు కదా ఇందాకలా. సో నీ మాటల్లో నువ్వు సుధీర్ బాబు గారు నీ ప్రపోజ్ చేయాలనుకుంటే ఎలా ప్రపోజ్ చేస్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ షర్ట్ చాలా బాగా నచ్చింది. ఇప్పుడు దాని గురించి వద్దు, కానీ మీరంటే నాకు చాలా ఇష్టం. మీకోసం నాకు ప్రాపర్ హైదరాబాద్ బిర్యానీ వండి పెట్టాలని ఉంది, కానీ నాకు రాదు. నేను ఈరోజు ఇలా మోడర్న్ డ్రెస్ వేసుకుని ఉండొచ్చు, కానీ నేను పక్కా తెలుగు అమ్మాయినండి. సో మీ హైట్కి నా హైట్కి మీ పర్సనాలిటీకి ఈయన భలే సన్నగా 6 ప్యాక్, నేను కూడా సన్నగా పొడుగ్గా, మీరు నాకు బాగా సెట్ అవుతారు. చెప్పాను కదా ఇందాక, మీకు వంట కాకపోయినా స్విగ్గీలోనే ఆర్డర్ చేసి మిమ్మల్ని బాగా చూసుకుంటాను. ప్లీజ్ యాక్సెప్ట్ మై ప్రపోజల్. ఇప్పుడు అందరు అమ్మాయిలు మీరు రెడీగా ఉండండి, ఎందుకంటే సిరి ఇప్పుడు ప్రపోజల్ ఎలా చేయాలో చేసి చూపిస్తుంది. మీరందరు చూసి ఒక చిన్న గ్లిమ్స్ నేర్చుకోండి, ప్రిపేర్ అయిపోండి, ముందే చెప్తున్నా, ఓకేనా? మీ SMS సినిమా చూడగానే నాకు బాగా నచ్చేశారు ఫస్ట్ లుక్లోనే. తర్వాత ప్రేమ కథా చిత్రం సినిమాతో మీతో ప్రేమలో పడిపోయాను. బేసిక్గా చందమామ దగ్గరకు వెళ్ళడానికి చంద్రయాన్ 3 ద్వారా చాలా కష్టపడ్డారు, కానీ నాకు చాలా ఈజీ అయిపోయింది చందమామని చూడటం. మామ మస్జిద్ సినిమాతో మీ నాన్నగారిని మావగారుగా చేసుకుందాం అనుకుంటున్నాను. ఐ లవ్ యూ. ఆమెని సుధీర్ గారిని కదా పడేయమని చెప్పారు, ఇక్కడ మమ్మల్ని అందరిని ఒకేసారి పడేశారు. యా ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ టైం ఒక మగవాళ్ళని చందమామతో పోల్చడం ఇదే ఫస్ట్ టైం నేను చూడడం.